చేసేవాళ్ళు ప్రతి పాటని ఎలక్ట్రానిక్స్ తోటి ఒక 7-8 కీబోర్డులు పెట్టి మాకు డబ్బు ఇవ్వకుండా పర్లేదు, మాకు పాట ఖర్చు పెట్టాలి, పేరు రావాలన్న తాపత్రయం. మేము రెమ్యునరేషన్ గురించి నెవర్ ఎక్కడ ఇప్పటికీ నువ్వు ఇండస్ట్రీలో అడుగు, యూ కెన్ ఆస్క్ ఎనీ ప్రొడ్యూసర్ మేము రెమ్యునరేషన్ డిమాండ్ చేసామని అడుగు ఎవరినన్నా. లేదండి మీ దగ్గర కంప్లైంట్ లేదు. నెవర్. మీరు బాగా peak లో పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ డిమాండ్. పోనీ ఏముంది అందరూ బాగుండాలి అన్నట్టు. వర్క్ వస్తే అదే మీకు రెమ్యునరేషన్. నాకు గుర్తుంది అసలు. ఎందుకంటే అలాగే మేము పెరిగాం కాబట్టి, అంటే ఒక గోల్డ్ నాన్నగారు అలా మాకు పెద్ద ఇల్లు, మాకు కార్లు, అలా పెరిగాం. కానీ మిగతా వాళ్ళు అలా కాదు, అందరు కష్టపడి వచ్చిన వాళ్ళు. దే నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. మాకు డబ్బు వాల్యూ తెలిసేది కాదు, అందులో మేము డిమాండ్ చేసేవాళ్ళం కదా, అంతేగా మాకు అన్ని జరిగిపోతుంది. కానీ మా పాటలు మటుకు అక్కడ మటుకు కాంప్రమైజ్ అవ్వం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యేది క్వశ్చనే లేదు. ఎవరు బతిమాలైనా సార్ ఇది బడ్జెట్ అవుతుంది సార్, దయచేసి మీరు ఎలాగైనా రెడీ అయ్యింది, అలా చేసిన సినిమాలు ఉన్నాయి. సమ్ టైమ్స్ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఫ్లాప్ సినిమా, ఆడదు, ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టించుకొని అది 2 రోజుల్లో చుట్టేస్తాం. చుట్టేయడం మా వంతు మేము చేస్తాం, ఫాస్ట్గా చేసి వైండప్ చేస్తాం. అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇవ్వరు కదా మీకు. టైం ఇవ్వరు, డబ్బులు అంటే కాల్ షీట్స్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుద్దమ్మా. రీ రికార్డింగ్ ఆర్కెస్ట్రా 60 మంది ఉంటాం, 64 మంది ఉంటాం మనకి ఎప్పుడు రెగ్యులర్గా పర్మనెంట్ ఆర్కెస్ట్రా. ఇలాగా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఫస్ట్ ఛాలెంజ్ ఒక సాలూరాజు గారి కొడుకుగా, టీవీ రాజు కొడుకు, మీ ఇద్దరు ఛాలెంజ్ అది ఓవర్కమ్ అయిపోయారు. తర్వాత ఎవడు మనకి ఉన్నాడు అంటే ఇళయరాజా ఒక్కడే ఉన్నాడు మా చుట్టూ. ఇళయరాజాని మనం ఏమాత్రం తగ్గకూడదు అన్నది. మీ ఇద్దరు వెస్టర్న్లో చిన్నప్పటి నుండి మాకు వెస్టర్న్స్ వినేవాళ్ళం. వీ టు ట్రై అనమాట. నేను గిటార్ వాయిస్, తన హార్మోనియం వాయిస్, వీ ట్రై సమ్ న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ దోస్ డేస్. అదంతా ట్రై చేయటం వల్ల మాకు కొంచెం అలవాటు అయ్యి ఇళయరాజాను తట్టుకోగలిగాం. లేకపోతే ఆ స్టాండర్డ్కి ఏ కంపోజర్ లేడు ఆ రోజుల్లో. ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవడు ఇచ్చేవాడు లేడు, వెస్టర్న్ కలర్. మేము ఒక్కలమే ఇవ్వగలం. వీ ప్రూవ్డ్ దట్. మా ఎక్స్పీరియన్స్లో వచ్చింది. అందువల్ల మేము రావటం పీక్స్ క్రాస్ చేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇళయరాజాని వెనక్కి గంటాం మేము, నేను రాజు వచ్చి, తెలుసా జరిగింది నాకు. దట్స్ అ ఫ్యాక్ట్. ఆయన బిజీగా ఉంటారు. అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు మన పిల్లలు బాగా చేస్తున్నారు కదా అని మన ఇండస్ట్రీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది బాగా. అటు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అటు హీరోస్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి ఎంకరేజ్ చేస్తారు. బాగా చేస్తున్నారు రాజ్కోటి, దంచేస్తున్నారు రా వాళ్ళు అనేసి అందరు. ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అది, ఒక కొత్త వరవని తెచ్చాం మేము, ట్రెండ్ని. ఆ ట్రెండ్ తర్వాత అందరికీ ఇప్పుడు మణి కానీ, రెహమాన్ కానీ, హారిస్ జయరాజ్, తమన్, ఇంకా దేవి, వీళ్ళందరూ ఆ ట్రెండ్ తోటే వచ్చారు. వీళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంతేగా. ఇప్పుడు విజయ్ గార్డెన్స్ లో రెహమాన్, మణి శర్మ, నేను, ఆ మూవీ అందరూ గుంపులో చక్రవర్తి గారి దగ్గర వచ్చాం. వాళ్ళు మా దగ్గర నుండి అన్ని నేర్చుకుంటే ఎవరో నేర్చుకుంటారుగా. అవును సార్, నేర్చుకుని వాళ్ళ మంచి స్టేజ్కి వచ్చారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ అనేదమ్మా ఎక్కడ ఆగదు, ఇట్ వోంట్ స్టాప్. ఇంతే మ్యూజిక్ అని కాదు, ప్రపంచం ఇంకా కొన్ని తరతరాలకి మార్పులు వస్తూనే ఉంటుంది మ్యూజిక్లో. ఎస్, నువ్వు ఎంత 72 మేళకర్త రాగాలు ఉన్నా, ఎన్ని జాజ్ సింఫనీలు ఏది ఉన్నా కూడా, ఎన్ని కీర్తనలు ఉన్నా కూడా, సంగీతం మటుకు ఒకే దాంట్లో ఉండదు, మారుతూనే ఉంటుంది, వెళుతూనే ఉంటుంది. అలా పరివర్తన చెందుతూ అంతే. మహాసముద్రం కన్నా, ఆకాశం కన్నా ఇంకా వాస్ట్ మ్యూజిక్. ఎస్ మ్యాన్. అక్కడ ఇప్పుడు కొత్తగా కంపోజర్ ఎవరైనా వచ్చాడు అనుకో, వాడికి కొత్త రకం తడుతుంది కంపోజ్ చేసేటప్పుడు. ఈ పాటను ఎందుకు ఇలా ప్రజెంట్ చేయకూడదు, ఆ వేవ్స్ అలా వస్తాయి. అప్లికేషన్స్ దట్ ఈస్. ఇప్పుడు కంపోజింగ్ నాలెడ్జ్ కొంతమంది మంచి ట్యూన్ కంపోజ్ బాగా చేస్తారు. వాడు ఆ సాంగ్ ప్రజెంట్ చేయడం తెలియదు, ఆ గ్రూస్ రిథమ్ గ్రూ వేయడం తెలియదు, అరేంజ్మెంట్ చేయడం తెలియదు ఇన్ ద సెన్స్ ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు. బాంబేలో 98% కదా, 100% ఒక లక్ష్మీకాంత్ ప్యారలాల్ తప్ప, కళ్యాణ్ జాంజీ కూడా కాదు, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఓన్లీ ట్యూన్ కంపోజర్స్. ఎస్, వెనకాలంతా చేసేది అరేంజర్స్. ఒక 3-4 ఉంటారు బాంబేలో అయితే ఒక్కొక్కరికి. మన చెన్నైలో తెలుగు పాటలు కానీ ఎవరు కంపోజ్ చేసినా వాళ్ళకి ఒక అరేంజర్ ఉంటాడు, కండక్ట్ చేసేవాడు ఉంటాడు. కానీ రాజ్కోటికి మేమే అరేంజ్ చేస్తూ, మేమే క్రియేటర్స్, ఎవ్రీథింగ్ మేమే. అవును, రాజు ఎప్పుడు అరేంజ్మెంట్ లోనే ఉంటాడు. అరేంజ్మెంట్ కాదు, కండక్టర్ కలిసి అరేంజ్మెంట్ చేసుకున్నాను, కంపోజ్ చేసుకున్నాను. బాధ్యత కదా, ఇప్పుడు రాజుకి బాధ్యత, నాకు బాధ్యత. ఎస్,
పాట కొడితే మా ఇద్దరి పేరు మీద వెళ్తుంది, అవును, పాడిపోతే బాధ్యత ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. కొంచెం అది మిస్ అయ్యి రాజు ఇది మారదు, కొడుకుటి ఇలాగ అది ఇలా మారదు. ఇలాగ మార్చి పాటల్ని ఏదో మాకు తెలిసిన సంగీతం ఆ సరస్వతి మాకు ఇచ్చిన వేవ్స్, ఆ టైంలో మాకు ఇచ్చినటువంటి జ్ఞానం, అదే మాకు ఈ రోజుకి ఇప్పటికీ మాకు ఈ పేరు ఇంత సంపాదించామంటే ప్రతి ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించి, మా పాటల ద్వారా మమ్మల్ని గుర్తించి, ఎంత నీరాజాలు అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అసలు కరతాళదోళ్ళు తగ్గవు, గౌరవం తగ్గదు. అసలు అమెరికాకి వెళితే అమ్మా ఏ షో చేసినా అసలు మన ఎంట్రన్స్కే వాళ్ళు అంతా పొంగిపోతారు. అంటే నా పాటలు అంత దిగిపోయినాయి, మా పాటలు రాజ్కోటిగా మా పాటలు, నా పాటలు కానీ దిగిపోయినాయి వాళ్ళకి మనసులో. ఏ ప్రోగ్రామ్ చేయి వాళ్ళే పాడుతుంటారు పాటలు. అది నా స్టేజ్లో నాకు ఎంత ఓవర్వెల్మ్డ్ అనమాట. అండ్ సో మెనీ టైమ్స్ ఎమోషన్ అయిపోతాను నేను. ఇదా మేము సాధించింది. 4 గోడల మధ్య ఇప్పుడు మీరు చూస్తారు కదా మేము ఎలా పనిచేసాం. ఆ 4 గోడలు తప్పితే మనకి ఏమీ తెలియదు. ఆ రూము, థియేటర్ తప్పితే ఇల్లు తప్పితే వేరే ప్రపంచం ఏమీ తెలియదు మాకు. అవునండి. అటువంటిది ఆ పాటల్ని అంత కష్టపడి చేసాం, ఎంత చేసాం. హిట్ అయినాయి పాటలు, రీచ్ అయినాయి, జనరంజకం అయినాయి. మెయిన్గా అది ముఖ్యం. పాట మనం ఎంత కొత్తగా చేయొచ్చు, ఎంత గొప్పగా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది ఇక్కడ రీచ్ అవ్వాలి. ప్రతి